గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం శాశ్వత పథకాల అభివృద్ధిలో భయానక పరిస్థితుల్లో కనపడుతుంది అని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. గురువారం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయలతో కుప్పలు తెప్పలుగా సమస్యలతో భయానకమైన పరిస్థితిని నూతన కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజానగరం నియోజకవర్గంలో సీసీ డ్రైన్ కి 87,65,00,000 రూపాయల రిక్వైర్మెంట్ ఉంది అని, అలాగే పూర్తి శాతం మంచినీరు అందించాలి అంటే 321,98,00,000 రూపాయలు కావాల్సిందన్నారు. పంచాయతీ రోడ్ల అభివృద్ధికి 154,15,00,000 రూపాయలు అవసరమన్నారు. ఇదే విధంగా ఆర్ఎండ్బి రోడ్లకు పలు శాఖల అభివృద్ధి పనులకు కొన్ని కోట్ల రూపాయలు అవసరమయ్యే విధంగా నియోజకవర్గ దర్శనమిస్తుందని తెలిపారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం మోపి ఎక్కడ ఎవరు కనిపించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్తిగా వారిని చర్యలను నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఏ వైపు చూసినా పర్వాలేదు, ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే వీళ్ళంతా గతంలో లోపల పూర్తి స్థాయిలో ఒళ్ళంతా కన్నాలు పడిపోయి బెజ్జాలు పడిపోయి భయంకరమైన బాధలు ఉన్నా సరే పైకి తెలియకుండా పైన ఒక చొక్కా వేసుకుని చిరునవ్వు నవ్వుతూ జనాలకు అందరికీ కూడా మోసం చేశారు తప్ప లోపల మాత్రం డొల్లే ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. మన రాజానగరం నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేశాను. 100% అన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ విడిచిపెట్టకుండా రివ్యూలు చేస్తే ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే 216,17,00,000 రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి మనం చూసినట్లయితే 2,16,17,000 రూపాయలు. మరొక భయంకరమైన విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా పెండింగ్ ఉంది. సీతానగరం రోడ్డు కానీ మనం చూసినట్లయితే 16 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది. హడావుడిగా చేశారు. దాని మీద ఏదో ఎంతసేపు హడావుడి కలర్ పూయడానికి ట్రై చేశారు తప్ప ఆ సీతానగరం రోడ్డు అనేది పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించట్లేదు. అవకాశం ఉన్న చోటల్లా రంగులు పూసేశారు, పైపైన మెరుగులేశారు, ఏదో పేపర్ పూతలాగా పైన ఏదో హడావుడి చేశారు తప్ప దాని మీద న్యాయపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఎక్కడా కూడా ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ చేయలేదు. ఏమీ చేయకుండా బాగున్న చోట క్లియర్గా ఉన్న చోట కొంత రోడ్డు ఏదో అడావుడిగా పోసి క్వాలిటీ లేని రోడ్డు పోసి మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూస్తే అది 16 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది. ఆ కాంట్రాక్టర్ని పిలిచి మనం అడిగినట్లయితే ఆ కాంట్రాక్టర్ ఒక్కడే చెప్తున్నాడు, సార్ మాకు బిల్లులు లేవు, అడావుడి చేసి మమ్మల్ని అంతా ఏదో ఒత్తిడి చేస్తే మేము చేసాం తప్ప, దొరికిన కాడికి అప్పులన్నీ చేసాం తప్ప మేము ఏది రోడ్డు చేయలేము, మేము చేతులు ఎత్తేస్తున్నాము, దాన్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని మాయ చేసేది అడావిడి చేశారు తప్ప ఎక్కడ ఏ బిల్లు రాలేదు, ఇంకా మాకు ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదని చెప్పేసి ఆ సీతానగరం రోడ్డు తాలూకా కాంట్రాక్టర్ కూడా చాలా బాధపడుతున్నారు. ఏదైతే ఉందో ఆ సాగునీరు నిమిత్తం ఈ పంప్ హౌసుల తాలూకా ఏదైతే ఉందో ఈ పంప్ హౌసులు రన్ చేసే మెయింటెనెన్స్కి రూపాయి కూడా ఇవ్వకుండా మభ్య పెట్టాలి. అందరి చేత కూడా పంపులు నడిపించారు ఇప్పటి వరకు. అందులో 2 పంపులు పనిచేయట్లేదు. అసలు 2 పంపులు పనిచేయని విషయం కూడా ప్రజలకు తెలియకుండా ఎంతవరకు రన్ అయితే పంపులు అంతవరకు రన్ చేశారు తప్ప దాని మీద రిపేర్లు కానీ మరమ్మతులు కానీ చేయకుండా ఇప్పటి వరకు అలా పెండింగ్ పెట్టించారు. ఇప్పుడు కనీసం మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నీరు ఇవ్వాలి అని అంటే ఆ పెండింగ్ బకాయిల వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం 18,15,00,000 రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ బిల్లు ఉన్నాయి. 18,15,00,000 రూపాయలు పెండింగ్ బిల్లులతో కాంట్రాక్టులు గగ్గోలు పెడుతుంటే ఈరోజు సాగునీరు ఎలా అందించాలో అర్థం కావట్లేదు. ఏ కాంట్రాక్టర్ని అడిగినా మా పాత బిల్లు వస్తేనే కానీ మేము పంపులు ఆన్ చేయలేమండి, దాని రిపేర్లు చాలా ఉన్నాయి, దానికి మేము ఇవ్వాల్సినటువంటి స్పేర్ పార్ట్లు అంతా కూడా దానికి కొత్త వెయ్యాలి, ఆ వెయ్యాలి అని అంటే 18,15,00,000 రూపాయలు పెండింగ్ ఉంటే ఏం చేయమని అడుగుతున్నారు వాళ్ళు. అదేవిధంగా మనం చూసినట్టు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో కసరత్తులు ప్రారంభించారు. ఖచ్చితంగా 3 నెలల లోపల
అన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్రాక్ మీదకి ఎక్కిస్తారు. మాకు కూడా పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు పిలిచి. ఖచ్చితంగా ఇవన్నిటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకే మంచి సుపరిపాలన అందిద్దాము అనే విషయం మీద వాళ్ళకు చాలా ఖచ్చితంగా నిలబడి ఉండి మాకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఉన్న అన్నిటిని కూడా త్వరలో అధిగమించి ఈ యొక్క పెండింగ్ బిల్లుల విషయాల్లో కూడా అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసాం. వీళ్ళ కాంట్రాక్టులు కూడా బిల్లులు కొంచెం ఇప్పించి పనులన్నీ కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్తాం. రైతులకు 2 పంటలకే కూడా చివరి ఎకరాంతో సహా ఖచ్చితంగా నీరు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ల మీద ఉక్కుపాదం మోపి ఖచ్చితంగా ఎక్కడ ఎవరు కనిపించినా సరే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని అసలు రాజానగరం నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్రమంగా దోచేసిన అన్నీ కూడా బయటికి తీసుకొస్తాం, వెలికి తీస్తాం. నన్నయ్య యూనివర్సిటీలో భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నన్నయ్య యూనివర్సిటీలో గత ప్రభుత్వంలో అన్ని అక్రమాలే. ఈసీ కమిటీలు సొంత మనుషుల్ని మాజీ ఎమ్మెల్యేగా